పెళ్లి చేసుకుంటా అని నన్ను రోజు టార్చర్ పెడుతున్నాడు సార్. మాది అసలే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. ఇప్పటికేం చేస్తావా ఆ గడ్డం ఏంది ఆ కటింగ్ ఏంది నువ్వు ఇప్పటికేం చేస్తావా ఆ గడ్డం ఏంది ఆ కటింగ్ ఏంది నువ్వు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలిస్తే అమ్మాయి సూసైడ్ చేసుకుంటూ ఉంటుంది వస్తావేంద్రా అమ్మాయికి ఇష్టం లేదంటుంటే అమ్మాయికి ఇష్టం లేదంటుంటే మీ నాన్న ఎవరు మీ నాన్న పిలుపు మీ నాన్న తీసుకురాకున్నాడు నడువు మీ నాన్న ఎవరు మీ నాన్న పిలుపు మీ నాన్న తీసుకురాకున్నాడు నడువు. రోజు అమ్మాయి సూసైడ్ దాకపోతే నేను తీసుకొని వచ్చమ్మా మాట్లాడతాను నువ్వు ఎందుకు ఆ ఇంట్లో వాళ్ళు మధ్యతరగతి కుటుంబం రోజు అమ్మాయి సూసైడ్ దాకపోతే నేను తీసుకొని వచ్చమ్మా మాట్లాడతాను నువ్వు ఎందుకు ఆ ఇంట్లో వాళ్ళు మధ్యతరగతి కుటుంబం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెంకట్. ఈ రోజు వచ్చేసి మనం మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉన్నాం. మనతో పాటు ఒక సిస్టర్ ఉన్నారు. వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే విందాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు సంజన సార్. అసలు ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి? నేను కాలేజీ వెళ్ళే రూట్లో ఒక అతను నన్ను రోజు ఏడిపిస్తున్నాడు సార్. 6 months నుంచి వెళ్ళి లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకుంటా అని నన్ను రోజు టార్చర్ పెడుతున్నాడు సార్. అలా అని మా ఫ్యామిలీతో కూడా చెప్దామంటే మా ఫ్యామిలీ ప్రాబ్లం అవుతుంది సార్. వాళ్ళు తెలుసుకొని నన్ను కాలేజ్ మానిపించేస్తారు. ఒక ఇంట్లో వాళ్ళకి తెలిస్తే కాలేజ్ మానిపించేస్తారు. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా మా ఫ్రెండ్స్ తో చెప్పించాను, మా కజిన్ తో కూడా చెప్పించాను. అయినా ఆయన వినట్లేదు సార్. ఇప్పుడు రోజు కలుస్తాడు వెళ్ళే రూట్ లో. నువ్వు నాకు కావాలి, పెళ్లి చేసుకుంటాను, ఇలాగే టార్చర్ పెడుతున్నాడు. మాది అసలే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. నీకేమన్నా అతని మీద ఎలాంటి ఒపీనియన్ లేదు సార్. నేను చదువుకొని మా ఫ్యామిలీని పోషించాలి, నాకు అది సార్ ప్రాబ్లం. ఎక్కడ ఉంటారు అమ్మా అతను? ఇక్కడ నేను వెళ్ళే రూట్ లో అయితే ఇప్పుడు ఇక్కడ కూర్చుంటారు. అది వాళ్ళ ఇల్లు, అదో నాకు కాదో తెలియదు సార్, బట్ ఇక్కడే ఉంటాడు రోజు. సరే వెళ్దామమ్మా. ఓకే సార్. ఫోన్ చేసావు అందుకోసం కాల్ చేసావా? ఇతనేనమ్మా. ఏంటి బాబు ఇట్లా? ఏం పేరు? ఎవరు ఈ అమ్మాయి? ఎవరు తెలుసా నీకు? తెలుసు సార్. ఎట్లా తెలుసు? కాలేజ్ చేసేప్పటి నుంచి పరిచయం సార్. అది అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, కంప్లైంట్ ఇచ్చింది. అమ్మాయిని ఏడిపిస్తున్నావు అంట గత 6 నెలల నుంచి. ప్రేమిస్తున్నా. ఏందమ్మా? లేదు సార్, ఊరికే టార్చర్ పెట్టేస్తా ఉంటాడు. రోజు ప్రేమిస్తున్నా అని టార్చర్ ఆగమ్మా. కాదు, అమ్మాయి ఏమంటుంది? వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చెప్పించినా ఎవరితో చెప్పించినా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, ప్రేమిస్తున్నా, లవ్ చేస్తున్నా, అమ్మాయి టార్చర్ పెడుతా, అమ్మాయి సూసైడ్ చేయదాకా పోయింది. ఏమంటావు? వదిలిపెడతావా లేదా అమ్మాయిని? ఇప్పటికేం చేస్తావా ఆ గడ్డం ఏంది ఆ కటింగ్ ఏంది నువ్వు ఎంత? నీ వయసు ఎంతరా? ఎంత? 21. లవ్ కావాలా? ఏం చదువుకున్నావు? ఇప్పుడు అమ్మాయిని ఎట్లా చదువుతారు? అమ్మాయికి ఇష్టం లేదు. అమ్మాయిని ఎట్లా చదువుతావు? అమ్మాయితో సంసారం ఎట్లా చేస్తావు? నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలిస్తే అమ్మాయి సూసైడ్ చేసుకుంటూ ఉంటుంది. పిచ్చి నాటకాలు చేస్తాం. మదే ఉండదు చెప్తున్నా. ఇప్పటికీ డౌట్ వచ్చి మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు సార్. అమ్మాయి ఇష్టం లేదన్నప్పుడు వదిలిపెట్టాలి కదా. 6 months నుంచి ట్రై చేస్తున్నాం. అమ్మాయి ఒప్పుకుందా? ఒప్పుకొని అమ్మాయి నీతో సంసారం ఎట్లా చేస్తుంది, నిన్న ఎట్లా ప్రేమిస్తుంది? ఏం పెట్టి పోషిస్తావు? నీకేముంది? ఆస్తుంటే సరిపోతుందా? 50 ఎకరాలు ఉంది. కదే
50 ఎకరాలు ఉంటే ఏం చేస్తావు? మా నాన్న నేనంటే చాలా ఇష్టం. ఇష్టం- నా కోసం దేని- ఏదైనా చేస్తాడు. ఏం చేస్తారా? నా కోసం అంటే ఏదైనా నువ్వు చేస్తాడు. నువ్వు ఏం చేస్తున్నావు చూసుకుంటూ ఉంటారా? నువ్వు ఏం చేస్తున్నావు చూసుకుంటూ ఉంటారా? ఏం కాదు. పబ్లిక్ ప్రజలు అందరూ చూసుకుంటూ కూర్చుంటారు నువ్వేం చేస్తున్నావు ఏం కాదు, ప్రేమించి తీసుకొని మాట్లాడతా బాగా ఇష్టం లేదన్నప్పుడు వదిలిపెట్టాలి. ఇష్టం అమ్మాయికి ఆల్రెడీ 6 months ట్రై చేసినావు, వద్దని చెప్పింది కదా. అమ్మాయికి ఏమన్నా అయితే అమ్మాయి నేనేం చేయలేదు కదా సార్, ఏం ప్రేమించి చేయలేదురా? అమ్మాయి ఏమంటుంది? రోజు టార్చర్ పడుతున్నావు అంటే ఎమ్మడి పడుతున్నావు అంటే కాలేజ్ పోతప్పుడు వస్తప్పుడు నేను టార్చర్ ఏం పెట్టలేదు సార్. ఏం పెట్టిండమ్మా చెప్పు, ఏమైంది? రోజు ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటా, వస్తావా? సార్ వస్తా. అవుదాం సార్. వస్తావేంది? ఎడికి అవన్నీ అబద్ధం సార్. మా ఫ్రెండ్స్ అడగండి సార్. నోరు మా ఫ్రెండ్స్ అడగండి సార్. మా ఫ్రెండ్స్ చెప్తారు సార్. ఫ్రెండ్స్ ఎక్కడ సార్? ఇప్పుడు నువ్వు వదిలిపెడుతున్నావు అమ్మాయిని అంతే. ఇంకోసారి ఈ అమ్మాయి చుట్టుపక్కల ఏరియాలు కానీ కనపడ్డావు అనుకో, ఈసారి ఏముండదు తీసుకొని పోలీస్ స్టేషన్ వదిలిపెడతా. సైకో లెక్క ఉన్నావా నువ్వు? అసలు కాలేజీ స్టూడెంట్ లెక్క ఉన్నావా? స్టూడెంట్ ఆరా నువ్వు? సార్ అవన్నీ తోటి నాకు పని లేదు సార్. అమ్మాయి కావాలి సార్. చెప్పు, మూతి పనులు రాలితే బాడక. సారీ చెప్పు అమ్మాయికి. నేనేం తప్పు చేసింది సార్? సారీ చెప్పండి. చెప్పు అమ్మాయికి సారీ చెప్పు, కాలు పట్టుకో. లేదంటే నీకు మామూలుగా చెప్తున్నా. సారీ ఎందుకు చెప్పాలి సార్? నేనేం తప్పు చేశాను సార్? తప్పు కాకుంటే అమ్మాయికి ఇష్టం లేదంటుంటే అమ్మాయికి ఇష్టం లేదంటుంటే ఎందుకు కొడుతుంది సార్? ఎందుకు కొడుతుంది సార్? అమ్మాయికి ఏం తప్పు చేసింది సార్? ఎందుకు కొడుతుంది సార్? నీకు అమ్మాయి ఇష్టం లేదు, నువ్వు అమ్మాయిని టార్చర్ పెడుతున్నావు. టార్చర్ పెట్టట్లేదు సార్, లవ్ చేసాను సార్. నేను ఏం లవ్ చేస్తున్నావు? అమ్మాయికి ఇష్టం లేకుంటే ఏం లవ్ చేస్తావు? అమ్మాయి చదువైపోయిందా? నీ చదువైపోయిందా? చదువు చేసుకుంటూ చేస్తున్నా. ఏంది? ఏం జాబ్ రా? పొద్దుగులు అమ్మాయితో తిరుగుడు, ఇది జాబా? ఇది జాబ్ చేస్తున్నా మేడం? మీ నాన్న ఎవరు? మీ నాన్న పిలుపు. మీ నాన్న తీసుకురాకున్నాడు నడువు. మీ నాన్న ఎవరు? మీ నాన్న పిలుపు. మీ నాన్న తీసుకురాకున్నాడు నడువు. పోయి తీసుకురాపా. కాదమ్మా, నువ్వు వేరే కాడ నుంచి పోవచ్చు కదా. ఇది ఒకటే రూట్ ఉంది సార్, కాలేజ్కి వెళ్ళే రూట్. ఓల్ మీ డాడే సార్? నమస్తే అండి, ఇట్లా రండి. చెప్పండి సార్. ఈ అమ్మాయి తెలుసా అండి మీకు? ఈ అమ్మాయి తెలియదండి. ఈ అమ్మాయి ఎక్కడమ్మా? మీ ఇల్లు ఎక్కడ? ఈ పక్క గదిలో సార్. ఎన్నడూ చూడలేదండి మేము. మీరు చూడలేదు కాదు, రోజు మీ అబ్బాయి అమ్మాయిని ఏడిపిస్తుండు. అవునారా? ఏడిపిస్తున్నావా? 6 months నుంచి అంట. సైలెంట్గా 6 months నుంచి అమ్మాయి ఎమ్మడి పడుతున్నాడు సార్. పద్ధతిగా చెప్తాను, పిలిపించాను. రోజు అమ్మాయి సూసైడ్ దాకా పోతే నేను తీసుకొని వచ్చి అమ్మ మాట్లాడతాను. నువ్వు ఎందుకు? ఆ ఇంట్లో వాళ్ళు మధ్యతరగతి కుటుంబం. రోజు అమ్మాయి సూసైడ్ దాకా పోతే నేను తీసుకొని వచ్చి అమ్మ మాట్లాడతాను. నువ్వు ఎందుకు? ఆ ఇంట్లో వాళ్ళు మధ్యతరగతి కుటుంబం. అయితే మాకు 50 ఎకరాలు ఉందండి. ఉంటే అంటే ఇదేనా కాదు మీరు ప్రేమిస్తున్నాను గట్టిగా అంటుండే కదా. ఏం ప్రేమిస్తున్నాడు? అమ్మాయికి ఇష్టం లేదు, అమ్మాయికి ఇష్టం లేదు. అమ్మాయిని అడగండి. ఇష్టం లేదా నీకు? కాదు, 40-50 ఎకరాలు ఉంది, మనం చేసుకుంటే తప్పే ఉంది. నువ్వు తండ్రివా ఈ కషాయం అన్నవా? అమ్మాయి నీకు నేను ఎందుకు పిలిపించినా నువ్వేం మాట్లాడుతున్నావు? అవునయ్యా, మావనికి ఇష్టపడ్డది. నీ సార్ అని పిలిపించి ఆ రెస్పెక్ట్ ఉంచుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయికి ఇష్టం లేదు, సూసైడ్ చేసుకుంటుందంటే మాకు 40 ఎకరాలు ఉంది, 50 ఎకరాలు, నీకు 50 ఉంటే మలిసి పెట్టుకో, లేకపోతే ఉనికైనా దానం చేయి. నువ్వు అట్లా మాట్లాడు. నేను కరెక్ట్ మాట్లాడుతున్నా. ఎందుకంటే మావాడు ప్రేమించిండు. అరే నువ్వు మాట్లాడదు మీరు. మీ డాడీ లేడు, గిడ లేడు. నీకేం దేని పిలిపి వచ్చాను సార్? అమ్మాయి ఇట్లా సూసైడ్ చేసుకుందంటే మాకు 40 ఎకరాలు ఉంది, అమ్మాయికి ఇష్టం లేదంటే నీకు 40 ఎకరాలు ఉంటే అమ్మాయికి ఏంది? ఇష్టం లేదంటే మావాడు ఇష్టం చేసుకున్నాడు చేసుకుంటాడు. చేసుకొని మా అమ్మాయి చచ్చిపోతే ఎందుకు వస్తుందండి? అమ్మాయిని అడుగు. ఏ అమ్మాయి ఇష్టం లేదా అసలే? లేదండి. కాలేజీ పార్కులు అన్ని తిరిగా నాతో పాటు. కాలేజీలో పార్కులు ఏమిటంటుండే? ఏంటండి పార్కులు ఏమిటి, కాలేజీ నెంబర్ తిరగలేదు నువ్వు నాతో పాటు? అసలు మీ ఫేస్ ఎప్పుడైనా చూసానా నేను? ఎందుకంటే ఏం మాట్లాడుతున్నావు చూస్తున్నా? ఈ విషయం మా ఇంట్లో తెలిసారు అనుకోండి, మా నీకు ఇష్టం లేదు, నువ్వు బండి సైలెంట్గా ఉన్నాను. సైలెంట్ ఎంతసేపు చెప్పలేదు, కూడా మాట్లాడుతుండో
ఏదో మీరు పెద్దోళ్ళని ఇదంతా కాదండి, పెద్దోళ్ళని పిలిపించి మాట్లాడినా. లేదు నాకు 40 ఎకరాలు ఉంది, 50 ఎకరాలు ఉంది, అమ్మాయిని ఇట్లా ఏడిపించి రోజు అమ్మాయి ఎమ్మడి పడంటే అమ్మాయి ఇవాళ ఒక్కరోజు చూస్తుంది, రేపు తీసుకొని పోలీస్ స్టేషన్లో పెడతాం, జైలు వేస్తాడు. అమ్మాయి చీటింగ్ కేసు, అమ్మాయి మీద ఎన్ని కేసులు ఉన్నాయో అవన్నీ, అమ్మాయికి ఎన్ని కేసులు పెట్టాలనుకుంటే అవన్నీ పెట్టిస్తాను. సరే చూద్దాం, మాట్లాడదాము. ఏం మాట్లాడతాం? ఇద్దరి మధ్యలో లేకపోతే అలానే చేద్దాము. మనందరం కలిసి మనందరం కలిసి ఏంది? ఇప్పుడు అట్లా మాట్లాడదు. నువ్వు నీ కొడుకు ప్రేమిస్తుండన్నాడు, మరి అది నిజమా అబద్ధమా తెలుసుకుందాం, మాట్లాడదాం. మాట్లాడి కలిసి అమ్మాయికి ఇష్టం లేదా అమ్మాయి ఇష్టం లేదని మీకు చెప్తున్నది. అమ్మాయి చెప్తుంది, మీరు అమ్మాయిగా నమ్ముతున్నారు. మావాడు కూడా నమ్మాలి కదా. చేసుకున్న దాకా తీసుకురాకరే. నేనేమంటున్నా, ఆడ అమ్మాయికి ఇష్టం లేదు అని మీతో అమ్మాయి చెప్పాను నీకు. అమ్మాయి ఇప్పుడు ఏది చెప్తా తినాలి, మూసుకొని తినాలి. అమ్మాయి ఏంటి ఈ అబ్బాయి ఇష్టమా, చేసుకుంటావా? ఏమంటావు? మరి ఏం చేద్దాం మీరే చెప్పండి. అవసరం లేదు, మీ ఊరు సైలెంట్ గా ఉండాలి, మీ ఊరు మీ పని చేసుకోమని. నేను కూడా అర్థం చేసుకుంటారా, కానీ ఇష్టం ఉంటే బరాబర్ చెప్పు. సరేనా, నేను ఒకసారి గట్టిగా చెప్తాను. సరే చేసుకుంటాను, చేసుకో. మంచిగా అమ్మాయికి ఇష్టం లేదంటున్నట్టే మరి చేసుకుంటే చేసుకోని ఫోర్స్ చేస్తున్నావా, బెదిరిస్తున్నావా? బెదిరించుడు కాదు, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ చచ్చిపోతా అంటుంటే ఇంకేం అడుగుతావు? సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం? మీ వానికి బుద్ధి చెప్పుకో, లేదంటే ఇంకోసారి రోడ్డు మీదకి వచ్చి అమ్మాయి టీచ్ చేస్తే మాత్రం ఆ కథ వేరుంటే ఇద్దరికి చెప్పుకో. నువ్వు చెప్పుకో, అమ్మాయికి సారీ చెప్పాను. రారా పని చేయొద్దు కదా, తప్పు కదా, పద్ధతి కాదుగా. అమ్మాయి నీకు అమ్మాయికి ఇష్టమైతే నువ్వు ప్రేమించాలి, కానీ నీకు ఇష్టం లేకుండా ఆమెను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకోమంటున్నావు. నిజమా అబద్ధంరా? అమ్మాయికి ఇష్టమేనా? పద్ధతిగా చెప్పు. ఎందుకంటే ఇంకొకరితో మనం మాట పడద్దు. మనం ఇంత భూస్వాములం ఉన్నోళ్ళు, మనం ఇక్కడ నలుగురిలో తెలుసుకుంటున్నాండి. ఐటీఐ అని తోలుతున్నాం, మధ్యలో ఏం చేస్తుండో ఏం మాకు ఇంట్లో ఉన్న వాళ్ళకి మాకు ఎట్లా తెలుస్తుంది? అమ్మాయికి స్వారీ చెప్పు. నిజం చెప్పు. అమ్మాయి కూడా ఇష్టం ఉండేది. ఇష్టం ఉన్నదని నేను అమ్మాయిని అడిగాను. నిజం చెప్పురా. మనిషి మళ్ళీ మీరు మాట్లాడతారు అడుగురి. అడుగుతున్నానండి, నీకు ఇష్టమేనారా? తప్పడాక మనకు అవసరం లేదు. మనం పెద్దరికంగా ఉన్నాం. మనం ఇక్కడ ఉన్న వాడలలో, వీధులలో, మన గ్రామంలో మన పెద్దరికంగా ఉన్నాం. విలువలు పోతాయి, మన విలువలు మనం కాపాడుకోవాలి. అంటే నువ్వు సారీ చెప్పి మనం వెళ్ళిపోదాం. సారీ చెప్పు సారీ అని. అరే చెప్పురా, ఇంకొక అమ్మాయితో నువ్వు వెంబడి పడొద్దురా. మనం సంబంధం చూసుకొని సారీ చెప్పు అమ్మాయికి. రేపు అమ్మాయి వెంబడి తిరుగుతావా? ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఏంటి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్? ఏంటి ఫస్ట్ ఇయర్? ఏంటి డీజిల్ మెకానిక్? ఏంటి నిమ్మలంగా పోయి బుద్ధిగా చదువుకో. ఇంకోసారి అమ్మాయి ఎమ్మడి పడ్డాని తెలిసింది అనుకో, వాళ్ళ పేరెంట్స్ తోటి చెప్పించినా ఇంకోళ్ళతో చెప్పించినా అంతా కుదరదు. అది వేరే లెక్క ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ సూసైడ్, అది మధ్యతరగతి కుటుంబం, నీలాక దిక్కుమాలిన కుటుంబం కాదు. ఓకేనా? కొన్నాడు ఇదండి. సరే ఇప్పుడు సరి చెప్తున్నా, తీసుకోండి ఫస్ట్ తీసుకోండి. అమ్మాయి అబ్బాయి మళ్ళీ తిరిగిన నువ్వు అసలు ఈ ఏరియాకి రాకు, నీ దారిలో నువ్వు వెళ్ళిపో. ఈసారి ఆడు కనపడ్డాడంటే ఆయనకు సంగతి చెప్తా. వెళ్ళండి.